ప్రేమమూర్తి 8వ భాగం. 7వ భాగంలో నీరజను కలుసుకుని భంగపడతాడు ప్రదీప్. నీరజ ఏ సమాధానమో ఎలాంటి స్పందన లేకుండా ఉంటుంది. ప్రదీప్ విషయంలో కథ కొనసాగుతుంది. నిన్ను ఏమీ అనడం లేదమ్మా, అతను ఇష్టం లేదు అన్నది చెయ్యమని బలవంతం చెయ్యొద్దు. నీ సొసైటీ నీది, అతని సొసైటీ అతనిది. ఆయన సొసైటీ ముసుగు తన్ని పడుకోవడమే డాడీ. ఆయన్ని వదిలేస్తే ఈ పాటికి నన్ను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయేవారు. ప్రతిక్షణం చెవిలో పోరుతున్నాను కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నారు అంటూ వాచి చూసుకుంది. నాకు టైం అయింది డాడీ, ఈయన ఇంకా రాలేదు. వస్తే రవీంద్ర భారతికి రమ్మనండి. ఫోన్ చేసి రమ్మని చెప్పాను. సరే అన్నారు. ఇంతవరకు రాలేదు అనేసి వెళ్ళిపోయింది. సాంబమూర్తి బాధగా నిట్టూర్చాడు. ఇంకా రోజా ఇంతేనేమో. పెళ్ళై 3 సంవత్సరాలైనా రోజాకి ఇంకా కాన్పు రాలేదు. పిల్లలు పుడితేనైనా మారుతుందేమోనని ఆశ. ప్రదీప్ రోజా కళకళలాడుతూ కాపురం చేస్తుంటే చూసే అదృష్టం తనకి లేదేమో. భగవంతుడా, రోజాకి ఒక్క బిడ్డనైనా ప్రసాదించు. ఆ శుభవేళ మంచిదై రోజా మంచి గృహిణి అయ్యేలా ఆశీర్వదించు తండ్రి అని వేడుకున్నాడు. ప్రదీప్ నిర్మల పక్కన ఆ రోజు ఉన్న అతనికి పెళ్ళయిందని, 2 పిల్లలని, నిర్మల అతన్ని అన్నలా చూసుకుంటుందని తెలుసుకున్నాడు. చలపతికి వాళ్ళ అత్తవారి ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్లేలోగా అతని ద్వారా నిర్మల గురించి కొంచెమైనా తెలుసుకోలేకపోతే తనింక జీవితంలో తెలుసుకోలేడనుకున్నాడు. నిర్మల చేత అసలు విషయం ఏమిటో చెప్పించలేక తన అశాంతితోనే కన్ను ముయ్యవలసి వస్తుందేమోనని దిగులు పడ్డాడు. చలపతి వెళ్ళిపోతే తను నిర్మల గురించి ఎవరిని అడగడానికుండదు. అందుకే మాటల్లో అడిగినట్టు ఆ రోజు నిర్మలతో చూసిన అతని గురించి అడిగాడు. దాంతో కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు ప్రదీప్ మనసు మరీ గందరగోళమైపోయింది. తండ్రి ఈ ఊరు వచ్చిన 2 నెలలకే పోయాడు. ఈ ఊరొచ్చి 2 సంవత్సరాలే అవుతోంది. మరి అది వరకు ఎక్కడున్నారు? అసలు నిర్మల అలా హఠాత్తుగా వచ్చేయడానికి ఏమిటి కారణం? తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పిన నిర్మల తను ఊరు వెళ్ళి వచ్చేలోగా ఏమైంది? సూర్యం అన్నట్టు ఏదైనా జరిగితే మళ్ళీ తన జీవితంలో ప్రవేశించడానికి ఇష్టం లేకపోతే మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అతనికి ఎంతకీ ఆలోచన తెగటం లేదు. అతను 1 నెల రోజులు వెళ్ళలేదు. నిర్మల గుండెల నిండా గాలి పీల్చుకునేంతలో ప్రదీప్ వచ్చాడు. ప్రదీప్ని చూడగానే మనసులో ఉండే ఆవేదనంతా నొక్కిపట్టి బింకంగా నిలబడింది. ప్రదీప్ నిర్మలని పరీక్షగా చూశాడు. నిర్మల ఎంతో చిక్కిపోయింది. ఆ సోగ కళ్ళల్లో కాంతి హరించిపోయి ఒక రకమైన కఠినత్వం చోటు చేసుకుంది. తనని అంత దూరంలో చూడగానే మనోహరంగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించే నిర్మల ఇప్పుడు ఆ కళ్ళల్లోంచి మళ్ళీ ఎందుకొచ్చావు అన్న ప్రశ్న బాణంలా వదులుతోంది. కనుబొమ్మలు ముడిచి, నుదురు చిట్లించి, పెదవులు బిగించి తన నీడని కూడా భరించలేనట్లు ముళ్ల మీద నిలబడినట్లుగా నిలబడుతోంది. ఏం తప్పు చేశాడు తను? నిర్మల, నువ్వు ముఖం చిట్లించుకున్నంత మాత్రాన నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. అసలు సంగతి చెప్పందే నేను నిన్ను వదలను. అసలు సంగతి ఏమిటో చెప్పు. నువ్వు చెప్పిన కారణం సబబైందే అయితే ఇంక జీవితంలో నీ జోలికి రానని ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు కారణం చెప్పకపోతే మాత్రం నేను వెళ్ళను ఖచ్చితంగా అన్నాడు. క్షణానికి అభిప్రాయం మార్చుకునేంత బలహీనురాలిని కాను నేను. పరాయి వాళ్లకి ఏమీ చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పినా వెళ్ళవేం? ఈ ఊళ్ళో నన్ను అల్లరి చేసి వెళ్ళాలనా? నిన్నేం చేశాను? ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు? వెళ్ళిపో, నీకు నాకు ఏం సంబంధం లేదు అర్చినట్టుగా అంది. అతి ప్రయత్నం మీద కళ్లల్లో నీళ్లు బయటికి దూకకుండా నిగ్రహించుకుంది. కక్ష? అతను తలక్రిందులైనట్టు చూశాడు. నీకు నాకు ఏం సంబంధం ఉందా? నువ్వేనా ఈ మాట అంటున్నది? ఏ సంబంధమూ లేదు. గుండెల మీద చేయి వేసుకుని చెప్పా మాట అలా అంటూ నిర్మల దగ్గరికి రాబోయాడు. ఆగు, పిడుగులా గర్జించింది. ప్రదీప్ ఆగిపోయాడు. దగ్గరికొచ్చావంటే మాట దక్కదు. అన్నింటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావేమో. నా దగ్గర నీ ఆటలు సాగవు. ఏం చేశావో చెప్పు. నిర్మల, చూడండి ప్రదీప్ కుమార్ గారు, మీ బాధలు ఆవేదనలు మీకు ఆప్తులు బోల్డంత మంది ఉన్నారు. వాళ్ళకు చెప్పుకోండి. ఇంకా నా జీవితంలో అడుగు పెట్టకండి ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పింది. నిర్మల, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. జరిగింది నువ్వు చెప్పవు, నన్ను చెప్పనీయవు. పోనీ నీకు చెప్పాలని లేకపోతే నన్ను చెప్పని అర్థింపుగా అన్నాడు. నాకేమీ చెప్పొద్దు, నేను ఏమీ వినదలుచుకోలేదు. నీకు నాకు సంబంధమే లేదంటుంటే ఇంకా ఎందుకు చెప్పడం? ఎన్నిసార్లు చెప్పాలి? కరుగ్గా అంది. నువ్వు సంబంధం లేదంటే పోతుందా? నిర్మలని చూస్తూ అడిగాడు. ఎందుకు పోదు? అలాగే చూస్తూ అంది.
నువ్వు మూర్ఖంగా పోతుంది అంటే తెగిపోయే అనుబంధమా నిర్మల? ఏదో ఆవేశంలో అలా అంటున్నావు కానీ మనం ఇద్దరం కన్న కలలు, ఆలోచనలు, వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఎలా మర్చిపోయావు? ఇవన్నీ నేను పరాయివాడిననే చేశావా? ఆవేదనగా అడిగాడు. ఓహ్, బాధగా కళ్ళు మూసుకుంది. నువ్వు నన్ను చిత్రవద చేస్తేనే గాని వెళ్ళవు, అప్పుడు గాని నీ కళ్ళు చల్లబడవు, నీ కక్ష తీరదు. బహుశా నా ప్రాణం పోయే వరకు నువ్వు ఇలా బాధిస్తూనే ఉంటావేమో. నిర్మల ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుంటూ అరిచాడు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఎందుకు నిర్మల నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు? అతని గొంతు భారంగా అయిపోయింది. నిన్ను నేనేం బాధ పెట్టానో? నీ జోలికొచ్చానా? నిన్ను నేను వదిలేసినప్పుడు నువ్వు నన్ను ఎందుకు వదలవు? నీకు ఏ అపకారం చేయకపోయినా నన్నెందుకు ఇలా వేధిస్తావు? నువ్వు ఇలాగే వస్తే తిండికి లేక చచ్చినా సరే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా తిరుగు లేదన్నట్టుగా నిర్మల అలా చెప్తుంటే తనంటే ఎంత అసహ్యం పేరుకొనిపోయిందో అతనికి అర్థమైంది. సారీ నిర్మల, కారణం ఏమో తెలియదు, నా మీద విపరీతమైన అసహ్యం పెంచుకున్నావు, నన్ను ద్వేషిస్తున్నావు. నా రాక నీకు అంత బాధాకరమైతే ఇంక నిన్ను బాధ పెట్టను, ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండు అనేసి బయటకు వచ్చేశాడు. ప్రదీప్ వెళ్ళగానే రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంకా నటనే, ఎంత వంచన! ఇప్పటికైనా అసలు విషయం చెప్పాడా? నేనేం చేశాను అని అంటున్నాడు గాని నిర్మల ఇది సంగతి అని చెప్తున్నాడా? తనకి తెలియదని అనుకుంటున్నాడు. అందుకే ఏమీ తెలియనట్టు తనంటే ప్రేమ ఉన్నట్లు ఇంకా నాటకమాడుతున్నాడు. ఇతని గురించి బాధపడడమే తనది తప్పు. ఇద్దరూ కన్న కలలట, ఆలోచనలట, ప్రణాళికలట. ఇవన్నీ జ్ఞాపకం చేసి తనని లోబర్చుకోవాలని భగవంతుడు తొందరగానే తన కళ్ళు తెరిపించాడు. లేకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరిగేవో. ప్రదీప్ గురించి ఏ ఆలోచనలు పెట్టుకోకూడదని, అసలు అతను వచ్చి వెళ్ళినా ఏమీ బాధపడకూడదని ఎంతగానో అనుకుంటుంది. కానీ కొంతసేపు సంఘర్షణ జరిగితే గాని మనసు శాంతించదు. ప్రదీప్ వచ్చి వెళ్ళాడంటే మళ్ళీ వారం రోజుల వరకు మంచినీళ్లు కూడా సహించవు. కంటి మీద కునుకన్నది రాదు. తల్లి తండ్రి గుర్తుకొస్తారు. వాళ్ళు బాధ నుండి ఎంతసేపటికో గాని తేరుకోలేదు. తల్లి తన వివాహం చూడాలని కోరుకుంది. చూసి ఆనందంగా కళ్ళు మూసింది. తండ్రి తన గురించి బెంగతో, దిగులుతో, తనేమైపోతుందో, ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో అన్న బెంగతో కన్నుమూశాడు. అమ్మ ఎంత అదృష్టవంతురాలో, నాన్న అంత దురదృష్టవంతులు. అయిన వాళ్ళకందరికీ దూరంగా ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా గడిపేవాళ్ళం. మధ్యలో తమ జీవితాల్లో ప్రవేశించి ఎందుకు ఇలా చేశాడు? భగవంతుడా, ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? మేము ఎవరికి ఏ అపకారం చేయలేదే. ఎంతోసేపు ఏడుస్తూ పడుకుంది నిర్మల. మనసంతా శూన్యంగా అయిపోయింది. లేచి వెళ్ళి చన్నీళ్లతో ముఖం కడుక్కొని మళ్ళీ వచ్చి పడుకుంది. ఆ ఇల్లు ఊరికి కాస్త దూరంగా విసిరేసినట్టుగా ఉంది. పెద్ద కొబ్బరి తోట, దాని మధ్యలో పెద్ద పెంకుటిల్లు. ఆ ఇంటి వాళ్ళకి 6 ఆడపిల్లలు. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళో ఉంటారు. మగపిల్లలు లేరు. ఎప్పుడైనా వచ్చి 10 రోజుల పాటు ఉండి వెళ్తారు. ఆ ఇంటి యజమానులు భార్యాభర్తలిద్దరే ఉంటారు. ఇద్దరూ పెద్దవాళ్లే. ఆయన ఆ తోటని చూసుకుంటాడు, ఆవిడ ఇంటి పని చూసుకుని పూజాదికాలు భోజనాలు అయినాక కాసేపు విశ్రమించి ఏ పురాణ గ్రంథమో చదువుకుంటుంది. గుళ్ళోకి వెళ్తుంది. ఎవరైనా పురాణం చెప్తారంటే, రామాయణం భారతం గురించి చెప్తారంటే ఎంత దూరమైనా వెళ్తుంది. నిర్మలకి ఇక్కడెంతో హాయిగా ఉంది. స్కూలుకు వెళ్ళొచ్చి పని చేసుకుని తాతగారితో మామ్మగారితో కాసేపు కబులు చెప్తుంది. ఏ పుస్తకమో చదువుకోవడం, మిషన్ కుట్టుకోవడం చేస్తుంది. ఒక్కొక్కసారి ఆలోచనలతో పిచ్చెత్తుతుంది. మళ్ళీ 2 రోజుల్లో తేరుకునేది. ఇప్పుడు ప్రదీప్ కలిశాక పిచ్చెత్తినట్టుగా ఉంది. పుస్తకాలు చదవబుద్ధి కాదు, మిషన్ కుట్టబుద్ధి కాదు. తీసుకొచ్చినవి కుట్టలేక తిరిగి ఇచ్చేయబోతే, మీకు వీలున్నప్పుడే కుట్టండి, మాకు అర్జెంట్ లేదని వాళ్ళు తీసుకోలేదు. అందరికీ కాకపోయినా కొందరికి జాకెట్లు, గౌన్లు కుడుతోంది నిర్మల. డబ్బు మాట ఎలా ఉన్నా ఖాళీగా ఒక్క క్షణం కూడా కూర్చోకూడదనుకుంది. తండ్రి ఎన్నో హితబోధలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోనని, ఆత్మహత్య చేసుకోనని నాకు మాట ఈ తల్లి. లేకపోతే ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ గిలగిల్లాడుతుంది, నరక యాతన పడుతుంది అని మాట తీసుకున్నాడు. తనకి ఆపుకోలేనంత వెర్రి దుఃఖం వచ్చినప్పుడు తండ్రి ఫోటో ఒళ్ళో పెట్టుకుని దానికేసి చూస్తూ ఆయన మాటలు మననం చేసుకునేది. అలా కొంతసేపటికి మనసు కొంత తేరుకునేది. ఎవరితోటి ఎక్కువ స్నేహం చెయ్యదు. 4 సార్లు వచ్చిపోతూ ఉంటే ఎన్నో అర్థాలు వస్తాయి, రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు.
ఆ తర్వాత బాధపడడం ఎందుకు అనుకుంటుంది. ఒక్క కొలీగ్ శంకరం ఇంటికి ఎప్పుడైనా వెళ్తుంది. అతని భార్య చాలా కలుపుగోలు మనిషి. శంకరం కూడా నిర్మలని స్వంత చెల్లెల్లా చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలు అత్తయ్య అత్తయ్య అంటూ క్షణం వదిలిపెట్టారు. రాఘవ భార్య వాళ్ళ పాప పుట్టినరోజుకు వస్తే గానీ వీల్లేదని పట్టుబడితే ఇంటి మామ్మగారితో తప్పనిసరిగా ఒక్కసారి వెళ్ళింది. అనుపమ మాటలు నిర్మలకి ఎంతగానో నచ్చాయి. కానీ ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందని, మళ్ళీ బొమ్మలు పెట్టామని పిలిచినా ఏదో సాకు చెప్పి తప్పించుకుంది. ఆ ఊళ్ళో కొంతమంది నిర్మలకి గర్వం అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా మౌనంగా ఉండిపోతుంది. నిర్మలకి గర్వమని అనుకున్న పిల్లలకి పాఠాలు బాగా చెప్తుందన్న గౌరవం చాలామందిలో ఉంది. రాత్రి 10 గంటలవుతోంది. రోజా చేతులు కట్టుకుని హాల్లో పచారులు చేస్తోంది. రోజా అలంకరణ చూస్తే ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్టుగా ఉంది. షిఫాన్ సిల్క్ శారీ, దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజు, ముత్యాల సెట్టు, చీర రంగుకి మ్యాచ్ అయ్యే రోజ్ ఓ పక్కగా పెట్టుకుంది. కళ్ళల్లో కనుబొమ్మల్లో విసుగు, కోపం, నేనంటే నేనన్నట్లు పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి. మాటిమాటికి పైపంటితో కింది పెదవి నములుతూ చిరాగ్గా విసుగ్గా వాచి చూసుకుంటోంది. అప్పుడప్పుడు తండ్రి గదిలోకి వెళ్ళి చూసొస్తోంది. ఇంజెక్షన్ ప్రభావం వల్ల ఆయన గుండెల మీద చేతులు పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. రోజా మళ్ళీ హాల్లోకొచ్చి పచారులు చేయసాగింది. బట్టలు మార్చుకోలేదు. రావమ్మ 2-3 సార్లు చెప్పినా భోజనం చేయలేదు. ఇంకోసారి అడిగే ధైర్యం లేని రావమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాత్రి 11 గంటలైంది. 12 గంటలైంది. రోజా విసుగ్గా వాచి చూసుకుంది. తండ్రి గదిలోకొచ్చింది. ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నాడు. రోజా డ్రెస్ మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళబోతోంది. గేటు ముందు టాక్సీ ఆగిన శబ్దమైంది. గదిలోకి వెళ్ళబోతున్న రోజా ఆగిపోయింది. కిటికీ దగ్గరకొచ్చి చూద్దామా అనుకుని మళ్ళీ అంతలో విరమించుకుంది. రంగా లేచి తలుపులు తెరిచాడు. ప్రదీప్ బట్టలు నలిగిపోయి క్రాఫ్ చెదిరిపోయి 10 లంకణాలు చేసిన మనిషిలా ఉన్నాడు. అసలే గంభీరంగా ఉండే ప్రదీప్ మరింత గంభీరంగా కనిపించాడు. అతను తిన్నగా గదిలోకి వెళ్ళబోయాడు. ఎక్కడికి వెళ్ళారు? ప్రదీప్ వరండా మెట్లెక్కుతున్నప్పటి నుండి అతని వాలకాన్ని చూస్తున్న రోజా నిశితంగా అతన్నే చూస్తూ అడిగింది. అతను రోజాని చూడలేదు. అసలు ఎవరు మేలుకున్నారో ఏమిటో అతను ఏమీ చూడలేదు. రంగా తలుపు తీశాడు. రంగాయే వచ్చి తలుపు తీసినందుకు కాస్త తెరిపిగా అనిపించింది. రోజా మాటతో క్షణం ఆగాడు. ఆగి రోజా కేసి తల తిప్పకుండానే ఊరెళ్ళాను అన్నాడు. ఊరు వెళ్ళారనే అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో డాడీకి చెప్పెళ్ళొచ్చుగా. రోజా గొంతులో విసుగు తొంగి చూసింది. అయ్యగారికి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది బాబుగారు, రంగా చెప్పాడు. అంటూ అతను రోజా కేసి తిరిగాడు. రోజా ముఖం తిప్పుకుంది. అదేం ప్రదీప్ లెక్క చెయ్యలేదు. రోజా ఇప్పుడు ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు. ఎలా పడుకున్నారో వెళ్ళి చూడండి. మీరంటే ఆయనకి అంత అభిమానం. మీరొక్క పూట కనపడకపోతే ఆయన పలవరించిపోతారు. అలాంటి మనిషికి ఊరు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలియదు. రోజా విసుగుని కోపాన్ని అతనేం లెక్క చేయలేదు. గబగబా ఆయన గదిలోకి వెళ్ళాడు. ఆయన పడుకునున్నాడు. రోజా అతని వెనకాల రాలేదు. డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. ఆయన అలా చూసేసరికి ప్రదీప్కి చాలా బాధ అనిపించింది. పాపం తన కోసం ఎంత ఇదయ్యాడో అని బాధపడ్డాడు. అక్కడున్న మందులు, వాటిని వాడే టైం నోట్ చేసిన కాగితం అన్నీ చూశాడు. అతను అరగంట సేపు అలాగే కూర్చున్నాడు. తర్వాత బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు. రోజా సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది. ప్రదీప్ గదిలోకి వచ్చినా రోజా కదల్లేదు. ఏమీ మాట్లాడలేదు. ప్రదీప్ బట్టలు మార్చుకొని ఆయన పడుకున్న గదిలోకి వచ్చేశాడు. ఆయన మంచానికి దగ్గరగా ఈజీ చైర్ జరుపుకొని దానిలో వెనక్కి వాలి తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకున్నాడు. ఆయన ముఖంలోకి పరీక్షగా చూశాడు. హోరాహోరీ దేనికోసమో పోరాడి అలసిపోయినట్టుగా ఎంతో అమాయకంగా ఉందా ముఖం. ఈయన మంచితనమే లేకపోతే తను ఒక్క పూట కూడా ఈ ఇంట్లో ఉండేవాడు కాడేమో. ఏం మాట్లాడితే ఎవరి మనసు బాధపడుతుందో అని మదనపడతాడు. మరి ఈయన సాహచర్యంలో పెరిగిన రోజాకి ఆ విప్లవ భావాలేమిటి? అంత అహంకారం, నిర్లక్ష్యం ఏమిటి? ఏ ఒక్క విషయంలోనూ ఇద్దరికీ పోలికలు లేవు. కానీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. తండ్రంటే రోజాకి ఆ అభిమానమే లేకపోతే ఇంక రోజాని పట్టుకోవటం కష్టమే అయ్యేది. అతను లేచి ఫ్రిడ్జ్లో నీళ్లు గ్లాస్లో వంపుకొని షర్బత్లా కొంచెం చప్పరిస్తున్నట్లుగా తాగాడు. చల్లటి నీళ్లు అలా కొంచెం కొంచెంగా తాగుతుంటే మనసుకి హాయిగా అనిపించింది. అతను వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. నిర్మల మాటలు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాడు.
ఎంత కఠినమైన మాటలంది. తను నిర్మలని చిత్రవద చేస్తే గాని వదలడా? అప్పుడు గాని తన కళ్ళు చల్లబడవా? తన కక్ష తీరదా? నిర్మలంటే తనకి కక్ష? తనకి ఏం అపకారం చేసిందని నిర్మలంటే కక్ష పెట్టుకుంటాడు? ఈ మాత్రం నిర్మల తనని అర్థం చేసుకోలేకపోయిందా? తన మనసులో మాట చెప్పదు, తనని రానియ్యదు. ఏం జరిగిందో అని బొత్తిగా తెలుసుకోలేకపోతున్నాడు. అది వరకు తనని చూస్తూనే ఆ కళ్ళల్లో ఎంత పరవసత్వం ఉండేది. ఇప్పుడు తనని చూస్తూనే ఆ కళ్ళల్లో అసహ్యం తొంగి చూస్తుంది. నిర్మల ప్రాణం పోయే వరకు తను బాధిస్తూనే ఉంటాడట. నిర్మల అలా ఎందుకు మారిపోయిందో తెలియక తను తల బద్దలు కొట్టుకు చస్తుంటే నిర్మల ప్రాణం పోతే తను బ్రతకగలడా? అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ఏమైనా అడిగానా? నేను వదిలేసినప్పుడు నువ్వు నన్నెందుకు వదలవు అంటే తనేం చేశాడు? తను ఊరు వెళ్ళి వచ్చేసరికి తను మాయమైంది. ఆ తర్వాత కదా తను రోజాని పెళ్లి చేసుకున్నది. అబ్బా నిర్మల, కోపంగానైనా ఏం చేశానో, నువ్వు అలా ఎందుకు చేశావో చెప్తే మన ఇద్దరికి ఇంత నరకయాతన ఉండేది కాదుగా. అతను లేచి గదిలో పచారు చేయసాగాడు. అతనికి జీవితం అంటేనే విరక్తి కలగసాగింది. ప్రతి మనిషికి ఈ మనసు అనేది ఎందుకుంటుంది? ఉన్న దానికి చలనం ఎందుకుంటుంది? ఈ సర్దుకోలేకపోవటం, బాధని తట్టుకోలేకపోవటం. మనిషి ఏం జరిగినా నిర్మలంగా ఎందుకు ఉండలేడు? అతను నిర్మల గురించి ఆలోచించకుండా ఉందామనుకున్నాడు. ఒకవేళ నిర్మల మాటలు గుర్తుకొచ్చినా మామూలుగా నిర్మలంగా ఉందామనుకున్నాడు. కానీ అతని మనసు అతని మాట వినలేదు. నాకు స్వతంత్రం ఉంది అన్నట్టు దాని ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించసాగింది. కొంతసేపటికి ప్రదీప్నే తన మాట వినేలా చేసుకుంది. ప్రదీప్ నిర్మల ఆలోచనలో మునిగి తేలసాగాడు. తెల్లారగట్ట 4 గంటలైంది. ప్రదీప్ కళ్ళు మండుతున్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. తల పగిలిపోతోంది. అతను గదిలోంచి బయటకొచ్చి హాల్లోకి వచ్చాడు. రోజా సోఫాలో పడుకొని నిద్రపోతోంది. అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోజా అలా సోఫాలో పడుకోగా అతను ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ తండ్రికి ఒంట్లో బాగుండలేదని దిగులేమో అనుకున్నాడు. అతను మళ్ళీ బయటకు వచ్చేశాడు. సాంబమూర్తి గదిలోకి వెళ్ళలేదు. వరండాలో నిలబడి బయటికి చూడసాగాడు. ఎటువంటి అలజడి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. కొంతసేపటికి గదిలోంచి చిన్న మూలుగులా వినబడింది. ప్రదీప్ గబగబా గదిలోకొచ్చాడు. సాంబమూర్తి కొద్దిగా కదులుతున్నాడు. ప్రదీప్ మంచం దగ్గరగా వెళ్ళి కొంచెం ముందుకు వంగి మామయ్య అని మెల్లగా పిలిచాడు. ఆయన పలకలేదు. ఇంకా ప్రదీప్ పలకరించలేదు. పడక కూర్చి మంచం దగ్గరగా జరుపుకుని దానిలో కూర్చున్నాడు. ఆయన ముఖం కేసి చూస్తూ. ప్రదీప్ ఉలికి పడ్డట్లుగా కళ్ళు తెరిచాడు. సాంబమూర్తి అటు ఇటు కదులుతున్నాడు. గురకో మూలుగో తెలియని విధంగా ఒక విధమైన శబ్దం వస్తోంది. ప్రదీప్ లేచి కుర్చీ వెనక్కి కాలితో జరిపి మంచం దగ్గరగా వచ్చి మెల్లగా పిలిచాడు మామయ్య. ఆయన కొద్దిగా కదిలాడు. మామయ్య మళ్ళీ పిలిచాడు. అన్నాడు. ఆ అనడం కూడా నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది. మూలుగుతున్నారేం? అన్నాడు. మెలకు వచ్చిందా అని అడిగాడు. ఆయన మాట్లాడలేదు. ప్రదీప్ ఇంకా పలకరించలేదు. ఓ అరగంట తర్వాత ఆయన మళ్ళీ మూలిగాడు. ఇప్పుడు గురక రాలేదు. స్పష్టంగా అన్నాడు. ప్రదీప్ మంచం దగ్గర మునిగాళ్ల మీద కూర్చుంటూ మామయ్య అన్నాడు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది? కొద్దిగా ముందుకు వంగుతూ అడిగాడు. ఆయన మొదట కొంచెం అయోమయంగా చూశాడు. మామయ్య మెల్లగా పిలిచాడు. ఆయన చూపుల్లో ఇప్పుడు స్థిరత్వం వచ్చింది. నువ్వా అన్నట్టు చూశాడు. నేను ప్రదీప్ని గుర్తుపట్టారా అని అడిగాడు. ఎప్పుడొచ్చావు అని అడిగాడు. ఆయన గొంతు బొంగురుగా వచ్చింది. రాత్రొచ్చాను. ఇప్పుడు మీకెలా ఉంది? బాగానే ఉంది అన్నట్టు తల ఊపాడు. తన పక్కన కూర్చోమన్నట్టు పక్క మీద చేత్తో చూపించాడు. ప్రదీప్ ఆయన పక్కలో కూర్చున్నాడు. ఆయన తన చెయ్యి ప్రదీప్ ఒళ్ళో వేశాడు. ప్రదీప్ ఆ చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నిమరసాగాడు. ఆయన ప్రదీప్ కేసి చూస్తున్నాడు. ప్రదీప్ ఆయనకి ఇంకా బాగా మెలకువ రాలేదని గ్రహించి ఇంకేమీ మాట్లాడించలేదు. ఆయన కళ్ళు మెల్లగా మూతలు పడసాగినాయి. ఆయన మళ్ళీ లేచే వరకు ప్రదీప్ అలాగే కూర్చున్నాడు. ఆయన కళ్ళు తెరిచి గదంతా కలియజూశాడు. ప్రదీప్ని చూశాడు. ఎప్పుడొచ్చావు అని అడిగాడు. రాత్రొచ్చానండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగాడు. తేలిగ్గానే ఉంది అన్నాడు. రాత్రి నేను వచ్చేసరికి పొద్దుపోయింది. రంగా మీకు ఇలా ఉందని చెప్పాడు. రాత్రంతా నేను ఇక్కడ మీ దగ్గరే ఉన్నాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు. తన మీద అతనికి ఉండే అభిమానానికి గౌరవానికి ఆయన మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ప్రదీప్ చెయ్యి ప్రేమగా నిమిరాడు. నేనంటే ఎంత అభిమానం నీకు. ఈ రోజుల్లో కొడుకులు కూడా ఇలా చెయ్యరయ్యా అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ. ఆయన కంఠం బరువుగా పలికింది.
మనలో మనం చేసుకోవద్దా? మీరెక్కువగా ఏమీ మాట్లాడకండి, విశ్రాంతి తీసుకోండి, నేను చేసింది ఏమీ లేదు, చేసినా తప్పు లేదు అన్నాడు. అలా అనడం నీ మంచితనాన్ని రెట్టింపు చేస్తోంది. నువ్వేమిటి అలా ఉన్నావు? రాత్రంతా నిద్రపోలేదా అని అడిగాడు. ఇక్కడే పడుకున్నాను, మీకు మందిస్తాను, మందు వేసుకొని విశ్రాంతి తీసుకోండి అని లేచాడు. ఆయనకి మందిచ్చాడు. ఆయన ప్రదీప్ని తన దగ్గర నుండి వెళ్ళవద్దన్నాడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు విశ్రాంతిగా పడుకోండి. విశ్రాంతికి ఏ లోటు? ప్రదీప్, నేను కష్టపడుతున్నది ఏముంది? నీతో కాసేపు మాట్లాడాలని ఉంది నాకు. ప్రదీప్ కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అన్నాడు. ఆయన అప్పుడు చూసిన చూపు చూస్తే ప్రదీప్కి చాలా జాలేసింది. ఆయన తాపత్రయం తనకి తెలుసు, ఆయన బాధంతా రోజా గురించి. కానీ రోజా ఆయన బాధని అర్థం చేసుకోదు. తండ్రి అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, కానీ తన కోసం తండ్రి ఏం చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. ఆయన మాటల్లో ఎంత నిజముందో, ఆయన మాటలు శ్రద్ధగా విని అవగాహన చేసుకుంటే జీవితం ఎంత నందనవనంలా ఉంటుందో బొత్తిగా తెలుసుకోలేదు. ఇప్పుడు మీరెక్కువగా మాట్లాడకూడదు. తర్వాత మీరు ఎన్ని కబుర్లు చెప్పినా నేను వింటాను. ఇప్పుడు మీరు నా మాట వినండి ప్లీజ్ అన్నాడు. ఆయన ప్రదీప్ కేసి నిస్సహాయంగా చూశాడు. తర్వాత రంగాని పిలిచి ఆయనకి ముఖం కడిగించమన్నాడు. రంగా వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు. అమ్మాయి లేవలేదా రంగా అని అడిగాడు. లేవలేదండి అన్నాడు. ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు. అసలు కదలొద్దని, ఎక్కువగా మాట్లాడొద్దని, దేని గురించి ఆలోచించవద్దని చెప్పాడు. ఆఖరికి నవ్వుతూ, ఇప్పుడు మీరు 10 నెలల పసిపాప అనుకోండి, అంత నిశ్చింతగా ఉండాలి. నేను చెప్తూనే ఉంటాను, మీరు నా మాట లెక్క చెయ్యరు. చివరి మాటలు నిష్ఠూరంగా అన్నాడు. అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్ గారు, కానీ మాట్లాడవద్దని మాత్రం అనకండి. నాకు మాట్లాడకపోతే క్షణం గడవదు. మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే ప్రదీప్ నన్ను అసలు పెదవి కదపనివ్వడు. అమాయకంగా ముఖం పెట్టాడు. మాట్లాడటం మొదలు పెడితే మీరు బిజినెస్ విషయాలు, వాటిలో ఉండే సాధక బాధకాలు ఏకరువు పెడతారు. అలా అలా స్థాయి పెరుగుతుంది. అప్పుడు మీ గుండె ఎటువంటి ఒత్తిడిని తట్టుకోలేదు అన్నాడు. మీరంతా ఇంత అభిమానంతో చెప్తుంటే నేను కాదనగలనా డాక్టర్? ఎక్కువ అసలు మాట్లాడను అన్నాడు. డాక్టర్ సరే అని వెళ్ళిపోయాడు. చూసావా, ఆయనకి కూడా నేనంటే ఎంత అభిమానమో అన్నాడు డాక్టర్ వెళ్ళిన వైపే చూస్తూ. మీరు అందరినీ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. మంచి వాళ్ళని ఎవరు విసుక్కుంటారు చెప్పండి అన్నాడు ప్రదీప్. మరి అంతగా పొగిడేయకు ప్రదీప్, పొంగిపోయి ఇంత లావైపోతానో నవ్వుతూ అన్నాడు. ప్రదీప్ కూడా నవ్వి ఊరుకున్నాడు. రోజా అప్పుడే లేచినట్టుంది, అక్కడికి వచ్చింది. ప్రదీప్ తండ్రి మంచం దగ్గరగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. రోజా రామ్మా అన్నాడు కూతుర్ని చూడగానే. రోజా లోపలికి వచ్చింది. తండ్రి కూర్చోమన్నట్టు చేయి చూపించగా తండ్రి మంచం మీద కూర్చుంది. ఇప్పుడు ఎలా ఉంది డాడీ అడిగింది. చాలా తేలిగ్గా ఉందమ్మా. డాక్టర్ ఒప్పుకుంటే గంతులెయ్యాలని అనిపిస్తోంది. అంత తేలిగ్గా ఉందన్నమాట అన్నాడు. రోజా ముఖంలో కళ్ళల్లో సంతోషం చిందులేసింది. రాత్రి చాలా భయపడిపోయాను డాడీ. ఆ విషయాలేమీ చెప్పొద్దన్నట్టుగా సైగ చేయబోయాడు ప్రదీప్. కానీ రోజా ప్రదీప్ కేసు చూడలేదు. రాత్రి ఆయన చేసిన హడావిడి అంతా కళ్ళకి కట్టినట్టుగా చెప్తోంది. ఆయన ముఖం అదోలా అవుతోంది. రోజా, ఆయన ఎక్కువగా మాట్లాడించకూడదు అన్నాడు. రోజా ఆగిపోయింది. కాసేపు కూర్చున్నట్టే కూర్చుని లోపలికి వెళ్ళిపోయింది. పిచ్చి పిల్ల అన్నాడు రోజా వెళ్ళిన వైపే చూస్తూ. ప్రదీప్ మాట్లాడలేదు. ప్రదీప్, ఆ తోట కొనాల్సిందేమో అనిపిస్తుందోయ్ అన్నాడు. ప్రదీప్ ఆయన కేసి చూస్తున్నాడు. ఈ ఇల్లు అమ్ముతారో లేదో తెలియదు. మనకి నచ్చిన బిల్డింగ్ దొరకలేదు. మనకి కావాల్సిన చోట జాగా దొరకలేదు. స్వంత ఇల్లు అనేది లేకుండా పోతుందేమోనని భయంగా ఉంటోంది, దిగులుగా అన్నాడు. మీకు కాస్త కులాసాగా ఉన్నాక ఎక్కడో అక్కడ కొందాం అన్నాడు. ఇంకా లేచి తిరిగేలా తగ్గుతుందంటావా అపనమ్మకంగా అడిగాడు. మీరు 4 రోజుల్లో లేచి హాయిగా తిరుగుతారు. తగ్గుతుందా, తిరగలనా అని ఎప్పుడు భయపడొద్దు. మీకు తొందరలో నయమవుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు మీరు చెయ్యాలి. అలాగే ప్రదీప్, డాక్టర్ చెప్పినట్లు చేస్తాను. నాకు మాత్రం బ్రతకాలని లేదనుకుంటున్నావా? ఇంకా కనీసం 30 సంవత్సరాలైనా బ్రతకాలని ఉంది. పెద్ద బంగళా కట్టుకొని అందులో మనం అందరం హాయిగా ఉండాలని ఉంది. మీకు ఇప్పటి ప్లాన్ ప్రకారం కాకుండా 6 పిల్లలు పుట్టాలని నా ఆశ. వాళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళు చేసే అల్లరికి మీరిద్దరూ భరించలేక విసుక్కుని కొట్టబోతే నేను వాళ్ళని దగ్గరికి తీసి దూరంగా తీసుకెళ్ళి వాళ్ళని మురిపించి వాళ్లతో సమానంగా నేను పసిపిల్లాడిలా ఆడుకోవాలి. నాకు ఇన్ని కలలున్నాయి ప్రదీప్.
ప్రదీప్ ఆయన చేతి మీద చేయి వేస్తూ వారిస్తున్నట్లుగా అన్నాడు. మీరు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు, మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఆవేశం కలిగించే విషయాలు మాట్లాడొద్దన్నాడు. అంతేగా, నన్ను చెప్పని ప్రదీప్, నీతో ఇవన్నీ చెప్తుంటే ఆ మంచి రోజు దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రదీప్ మాట్లాడలేకపోయాడు. ప్రదీప్, నాకు అల్లుడివైనా కొడుకువైనా నువ్వే. నీ దగ్గర నాకు మొహమాటం దాపరికం ఎందుకు? రోజా గురించి నీకు అంతా తెలుసు. అస్సలు గడుస్తనం లేదు. ఒట్టి బోళా మనిషి. తల్లి తండ్రి అన్నీ నేనే అయి పెంచాను. ఇక ముందు తల్లి తండ్రి భర్త అన్నీ నువ్వే అయి చూసుకోవాలి. అదిగో, మీరు లేదు లేదంటూనే ఎక్కువ మాట్లాడేస్తున్నారు. అతను కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ఇది ఆవేశం కాదుగా, రోజా గురించి చెప్తున్నానంతే. రోజా గురించి నాకంతా తెలుసు. ఆ విషయం గురించి మీరు దిగులు పెట్టుకోకండి. నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి. కానీ చూడు ప్రదీప్, ఒక్క మాట నువ్వు ఇచ్చావంటే నాకెంతో నిశ్చింతగా ఉంటుంది. ఇది నీ మీద నమ్మకం లేక కాదు, నా తృప్తి కోసం అంతే. ఆయన ఏం చెప్తాడు అన్నట్టు ఆయన కళ్ళల్లోకి చూస్తున్నాడు. రోజా ఎప్పటికైనా మారుతుందనే నమ్మకం నాకుంది. అంతవరకు రోజా ఏమన్నా పట్టించుకోనని మాటియ్య ప్రదీప్, నా తృప్తి కోసం అని చెప్పానుగా. ఆ కళ్ళల్లో దిగులు ఆవేదన చూసేసరికి ప్రదీప్కి ఆ క్షణంలో ఆయన ఏం చెప్పినా చెయ్యాలనిపించింది. మీకు మాటిస్తున్నాను, రోజా ఎలా ప్రవర్తించినా నేను బాధపడను. రోజాని బాధపడనీయను. నన్ను నమ్మండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. ప్రదీప్ చెయ్యి ప్రేమగా నిమురుతూ అభిమానంగా అన్నాడు. నాకు తెలుసు ప్రదీప్, నీ మనసు వెన్నలాంటిది. నాకిప్పుడు ఎంతో హాయిగా ఉంది అన్నాడు సంతోషంగా. ప్రదీప్ తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. తండ్రికి కులాసాగా ఉంది కదా అని రోజా సాయంత్రం వరకు ఇంట్లో ఉంది. ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళింది. రోజా వెళ్తుంటే ప్రదీప్ అన్నాడు, ఈరోజు ఇంట్లో ఉండకూడదు అని. డాడీకి చెప్పాను, అయినా తొందరగానే వస్తాను. మా డాడీ గురించి నాకు బాధ లేదా అంది. ప్రదీప్ ఇంకేం మాట్లాడలేదు. రాత్రి 8 గంటలవుతుంటే ఆయన ఏదో చెప్తున్నవాడు ఒక పక్కకు ఒరిగిపోసాగాడు. నోటి నుండి ఓ పక్కన నురగలా కారసాగింది. ప్రదీప్ పరుగున వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి 2 అంగల్లో ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రదీప్కి ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు. మూతి ఓ పక్కకి పోతోంది. ఎడం చెయ్యి ఎత్తి ఏదో సైగ చేశాడు. ఆయన చూపులు అగాధంలోకి పడిపోయిన వాడి చూపుల్లా ఉన్నాయి. ప్రదీప్కి కాళ్ళు చేతులు ఆడలేదు. అతని కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టసాగింది. డాక్టర్ గారు వచ్చారు. సాంబమూర్తిని పరీక్ష చేశారు. ప్రదీప్ కేసి తిరుగుతూ, రోజా ఏది అన్నాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది, ఫోన్ చేయి. అయోమయంగా చూశాడు ప్రదీప్. ప్రదీప్ గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు. ప్రదీప్ తనకు తెలుసున్న 4-5 నెంబర్లు చేశాడు. ఎవరింట్లోనూ లేదు. ఇద్దరు అసలు ఫోనే ఎత్తలేదు. అదే మాట డాక్టర్కి చెప్పాడు. ప్రదీప్ సాంబమూర్తి దగ్గరికి వచ్చి ఆయన చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన ముఖం కేసు చూడాలంటే భయం వేసింది ప్రదీప్కి. మెల్లగా కళ్ళెత్తి ఆయన కేసు చూశాడు. ఆయన చూపులు ప్రదీప్ని హత్తుకుపోయినట్టుగా ఉన్నాయి. ఆ కళ్ళు ఎటూ కదల్లేదు. డాక్టర్ ప్రదీప్ భుజమ్మి చేయి వేసి సానుభూతిగా నొక్కాడు. ప్రదీప్ వెర్రివాడిలా మామగారి కేసు అలాగే చూస్తూ కూర్చున్నాడు. నాకు మాట ఇచ్చావు, మర్చిపోకు అన్నట్టున్నాయి ఆ చూపులు. ఆ చూపులు చూస్తుంటే కడుపులో దేవినట్టయింది ప్రదీప్కి. డాక్టర్ ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు. ఇవేమీ ప్రదీప్కి చెవిన పడటం లేదు. రోజా గురించి ఆయన పడ్డ ఆవేదనే గుర్తుకొస్తోంది. పోయే ముందు రోజా దగ్గర లేకపోవడం వెర్రి బాధగా అనిపించింది. ఆయన కూతురితో ఏం చెప్పాలనుకున్నాడో. ఎంత విచిత్రం! ఉదయం నుండి ఎన్నో కబుర్లు చెప్పిన మనిషి మాట్లాడుతూ అంతలో అలా జరగడం ఎంత విచిత్రం! ఆ మాట్లాడే మాటలు ఆఖరి మాటలని ఆయనకి తెలియదు. ఆయన మాటలు అవే ఆఖరి మాటలని వినే తనకీ తెలియదు. ఏవేవో కార్లొచ్చి ఆగుతున్నాయి. ఎవరెవరో హడావిడిగా వస్తున్నారు. అదిగో అమ్మాయి గారు వచ్చారు. రావమ్మ ఏడుపు గొంతుకతో అంటూ వెళ్ళటం విని ఒక్క ఉదుటున ప్రదీప్ లేచి నిలబడ్డాడు. వచ్చారా అమ్మా? రావమ్మ ఏడుస్తూ అంటుంది. ఏమిటి, ఏమైంది? ఆదుద్దాగా అంటూ రోజా ఎవరో చేయి పట్టుకోబోయినా వదిలించుకుని పరుగున లోపలికి వస్తోంది. గదిలోకి వస్తూనే, డాడీ, డాక్టర్, ఏమైంది, ఏమిటి అంటూ వస్తున్న రోజాని ప్రదీప్ పడిపోకుండా పొదివి పట్టుకున్నాడు. అతని గొంతు పెగలడం లేదు. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ప్రదీప్ని తోసేసి తండ్రి మంచం దగ్గరికి వచ్చింది. తండ్రి తన కేసి చూస్తున్నట్టు అనిపించింది. డాడీ, డాడీ ఏడుపు గొంతుకతో అంటూ ఒంటి మీద చేయి వేస్తూ కెవ్వుమంది. ఆ తర్వాత ఓ పక్కకు పడిపోయింది. ప్రదీప్ రోజాని 2 చేతుల మధ్య ఎత్తి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. డాక్టర్ దగ్గరికి వచ్చాడు. రావమ్మ గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చింది. ఉపచారాలు చెయ్యగా కొంతసేపటికి తేరుకుంది రోజా. తెలివి రాగానే రోజాని ఎవరూ పట్టుకోలేకపోయారు. తండ్రి శవం మీద పడి
హృదయ విదారకంగా ఏడుస్తోంది. ప్రదీప్ వెళ్ళి రోజాని యువతలికి తీయబోయాడు. డాక్టర్ ప్రదీప్ భుజం మెల్లగా తట్టాడు. ఆగమన్నట్టు ప్రదీప్ ఆగిపోయాడు. రోజా అలా ఏడుస్తుంటే భరించలేకపోయాడు. తర్వాత డాక్టర్ రోజా దగ్గరికి వెళ్ళి మెల్లగా భుజం మీద చేయి వేశాడు. రోజా, డాడీ ఎంత గొప్ప అదృష్టవంతులో తెలుసా? ఆయన ముఖం చూడు, ఆ చూపులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడు. ఆయనకేమిటమ్మా, పెద్దాయన దర్జాగా బ్రతికారు, దర్జాగానే వెళ్ళిపోయారు. తండ్రి ఎన్నాళ్ళైనా ఉండాలనే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. అప్పుడే డాడీ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఓదారుస్తున్నట్టుగాని ఆయన పక్కనే ఉన్న భార్య కేసు చూశాడు. ఆయన భార్య రోజాని భుజాలు పట్టుకొని మెల్లగా యువతలకు తీసుకొచ్చింది. కాసేపటికి ఇంటి నిండా ఇసుకేస్తే రాలనట్టుగా జనం వచ్చేశారు. రోజా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సానుభూతి వ్యక్తపరిచారు. ఏడ్చి ఏడ్చి రోజా కళ్ళు ముఖం ఉబ్బినాయి. ప్రదీప్ తల్లిదండ్రులు వచ్చారు. వర్మ కుటుంబం వచ్చింది. వర్మ దగ్గరుండి అన్నీ తనే పెద్దలా చేయించాడు. తండ్రి శవం లేచేసరికి రోజానెవరూ పట్టుకోలేకపోయారు. రోజా అలా ఏడుస్తుంటే అందరి గుండెలు బరువుగా అయినాయి. దహన సంస్కారం కూడా అయింది. కర్మకాండ కూడా ముగిసింది. వర్మ దంపతులు రోజాని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రదీప్ తల్లిదండ్రులు పరాయివారిలా ఉండాల్సి వచ్చింది. రుక్మిణమ్మ కోడల దగ్గరికి రాబోతుంటే రత్నమాల తనే గబగబా రోజా దగ్గరికి వచ్చేసింది. రోజా బాధ తను చూడలేదన్నట్లు తెగ బాధపడేది. చాటుగా శుభ్రంగా తినేస్తూ రోజాతో, నువ్వు తినకపోతే నేను తినను అనేది. నేనంటే వీళ్ళకెంత ఆపేక్ష. అంత బాధలో ఉన్న రోజా నమ్మింది. రుక్మిణమ్మకి అభిమానించడమే తెలుసు కానీ నటన తెలియదు. పోనీలే, కోడలు కొంచెం తేరుకుంది కదా అని సంతోషించేది. శివరామకృష్ణయ్యకి వాళ్ళ పెత్తనం నచ్చక ఒళ్ళు మండేది. కొడుకు కూడా వాళ్లను అలా వదిలేశాడు ఎందుకని లోపల చాలా బాధపడ్డాడు. ఆఖరికి ఆగలేక కొడుకుతో అన్నాడు, రోజాకి వాళ్ళు ఆప్తులు, రోజా డబ్బు రోజా ఇష్టం అన్నాడు ముభవంగా. పెళ్ళి అయినప్పటి నుండి కొడుకుతో మాట్లాడాలంటే కాస్త ఆలోచించి మాట్లాడతాడు శివరామకృష్ణయ్య. ప్రదీప్ అలా ముభవంగా మాట్లాడేసరికి ఇష్టం లేకపోయినా చేసేది లేక నోరు మూసుకున్నాడు. 10 రోజులైనాక రోజాతో, ఇంకా మేము వెళ్తామమ్మా రోజా అన్నాడు శివరామకృష్ణయ్య. రోజా మంచిది అంది వెంటనే. ఆయన ముఖం వెలవెలబోయింది. ఆయనకి కోడలి మీద ఆగ్రహం కలిగింది. కానీ ఏమీ చేయలేక మనసులోనే పళ్ళు నూరుకున్నాడు. అంత క్రితం వర్మ, ఇంకా మేము వెళ్తాం రోజా, ఎన్నాళ్ళున్నా నీ బాధ తీర్చలేంగా అంటే, అప్పుడే వెళ్తారా అంకుల్ నన్నొంటరిగా వదిలి అంది. అమ్మాయి అలా దేవుళ్ళాడుతుంటే అలా అంటారేమిటండి? రత్నమాల మందలింపుగా అంది. మీరు వెళ్ళినా ఇప్పుడు అక్కయ్యను విడిచి నేను రాను నాన్న అంది సౌభాగ్యం. అమ్మాయిని అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు వర్మ. ఇప్పుడు తను వెళ్తానంటే సరే అంది. స్నేహితుల పాటి అత్తమామలు చేయలేదు. మనసులోనే ఉడుక్కున్నాడు. గట్టిగా పైకనే ధైర్యం లేదు. భార్యతో ఆపూటే వెళ్ళిపోయాడు శివరామకృష్ణయ్య. రత్నమాల ఆ ఇంట్లో ఏం చేయించాలో ఏమేమి చేయించాలో అన్నీ తనే పురమాయించేది. ఎవరికి ఏ కూర పచ్చడి ఇష్టమో రకరకాలుగా చేయించేది. రావమ్మతో వాళ్ళింట్లో ఎవరెవరికి ఎలా చేయిస్తుందో, ఇంటికొచ్చిన వారికి కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అడిగి తెలుసుకుని ఎలా చేయిస్తుందో చెప్పేది. రత్నమాల చెప్పే రకాలు వింటే కళ్ళు తిరిగేవి. ఎవరినో విందుకు పిలిచినట్టుగా ఆర్భాటంగా చేయించేది. సౌభాగ్యం, రత్నమాల తినడమే పని అన్నట్టుగా తినేవారు. వాళ్ళకెప్పుడు అభిమాన నటులు నటించే సినిమాలు చూడడం, హాయిగా తిని కూర్చోవడం, ఇంకా దేని మీద సరదా లేదు వాళ్ళకి. ప్రదీప్కి ఏం కావాల్సి వచ్చినా రత్నమాల సౌభాగ్యాన్ని పిలిచి అతనికి కావాల్సింది పంపేది. రోజా వినేటట్టు, అక్కయ్య దుఃఖంలో ఉంది, నువ్వు అక్కయ్యకి బాధ పోగొట్టాలే, అన్నీ అక్కయ్య ఏం చూసుకుంటుంది అనేది. రోజా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు. అలాంటి టైంలో వీళ్ళు లేకపోతే ఏమయ్యేదాన్నో భయంగా అనుకునేది రోజా. ప్రదీప్ రోజాతో ఎంత అభిమానంగా మాట్లాడినా అతని అభిమానాన్ని రోజా గ్రహించేది కాదు, లెక్క చేసేది కాదు. తనంటే వర్మకి, రత్నమాలకే అభిమానం ఉంది అనుకునేది. రోజా తన్ని లెక్క చేయకపోయినా బాధపడేవాడు కాదు. కానీ సౌభాగ్యం తనకి కావలసిన పనులు చేస్తుంటే సహించలేకపోయేవాడు. రోజాకి మాత్రం బుద్ధి లేదు అనుకునేవాడు పళ్ళ బిగువున. రోజా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ రత్నమాల అప్పటికప్పుడు టిఫిన్ చేయించి పెట్టేది. రోజా గురించి అభిమానంగా చెప్పేది. రోజా దుఃఖం చూస్తే కడుపు తరుక్కుపోతోందని దుఃఖంతో చెప్పేది. ఆవిడ అలా అన్నప్పుడు రోజాకి దుఃఖం ఆగేది కాదు. పిచ్చి పిల్ల, ఊరుకో, ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా అని లాలించేది. రోజా ఇలా ఇంట్లో కూర్చుంటే మరీ బెంగగా అనిపిస్తుంది, కాస్త బయటకు వచ్చావంటే కాస్త మనసు తేలిక పడుతుందన్నారు ఫ్రెండ్స్. అవును రోజా, ఇలా ఇంట్లో కూర్చుంటే
ఆయన జ్ఞాపకాలు నిన్ను వదలవు. వాళ్ళు చెప్పినట్టు కాస్త అటు ఇటు తిరిగొస్తుండు రత్నమాల వెంటనే అంది. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది రోజా మెల్లగా. ఇలా దిగులుగా కూర్చుంటే మంచం పడతావు. అప్పుడు ఆ లోకంలో ఉన్న మీ నాన్న ఎంత తల్లడిల్లిపోతాడో ఆలోచించు రోజాతో అని మళ్ళీ రోజా ఫ్రెండ్స్ కేసి తిరుగుతూ అంది. ఏమో మీ ఫ్రెండుని మీరే మార్చాలి. ఆ బాధ నుండి కోలుకునేలా చెయ్యాలి. విగ్రహపు పుష్టిలల్లా ఉన్నాం. ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం. పిల్లని ఇంత బాధలో వదిలి వెళ్ళలేకపోతున్నాం. రత్నమాల కళ్ళొత్తుకుంది. అవును రోజా, ఆంటీ చెప్పిందే కరెక్టు. ఈ ఇంట్లోనే కూర్చుంటే పిచ్చెక్కుతుంది. నువ్వు బయట తిరుగుతూ ఉంటే మనసు కాస్త తేరుకుంటుంది. ఇలా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది. బయలుదేరు అంటూ తొందర చేశారు. వెళ్ళు రోజా, అలా వాళ్లతో కాసేపు తిరిగిరా అంది రత్నమాల. అమ్మా నేను సౌభాగ్యం ఏదో అనబోయింది. రత్నమాల కూతురి కాలు తొక్కేసింది. సౌభాగ్యం నోరు మూసుకుంది. రోజా వాళ్లతో వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక కూతురి బుగ్గ పొడిచింది. నువ్వెందుకు వాళ్లతో? ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు రోజాతో వెళ్తాననే మాట అనకు, తెలిసిందా? సరే అంది సౌభాగ్యం బొంగమూతి పెట్టి. ప్రదీప్ ఫోన్ చేశాడు. రత్నమాల ఎత్తింది. రోజాని పిలవండి అన్నాడు కొంచెం విసుగ్గా. అదేమిటో తెలుసుకోవాలనిపించింది రత్నమాలకి. బాత్రూంలో ఉంది, చెప్పు అంది. అతను 2 క్షణాలు తటపటాయించినట్టు ఆగి మళ్ళీ అంతలో ఏమనుకున్నాడో, నేను 5:30కు వస్తున్నాను, రవీంద్ర భారతికి వెళ్ళాలి, తయారుగా ఉండమనండి అనేసి ఫోన్ పెట్టేశాడు. రత్నమాల మనసు సంతోషంతో పొంగిపోయింది. గబగబా కూతుర్ని అలంకరించింది. లక్ష్మీదేవిలా ఉన్నావంటూ మెటికలు విరిచి, కాస్త తెలివిగా మాట్లాడాలి, ఎవరితోనైనా సరే, అన్నీ ఎక్కడ చెప్పగలను అంది. ప్రదీప్ వచ్చాడు. అతను తిన్నగా గదిలోకి వెళ్ళాడు. 5 నిమిషాలు చూసి రోజా అని పిలిచాడు. అతని పిలుపుకి జవాబుగా సౌభాగ్యం ట్రేలో టిఫిన్, కాఫీ సరంజామాతో వచ్చింది. సౌభాగ్యాన్ని చూస్తూనే అతను ముఖం చిట్లించాడు. రోజా ఏది? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అక్కయ్య ఫ్రెండ్స్ వస్తే వెళ్ళింది. ట్రే టీపాయ్ మీద పెడుతూ అంది. మీరెందుకు తీసుకొచ్చారు? రంగా ఏమయ్యాడు? అతని కంఠంలో విసుగు స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లో మేమంతా ఉండగా పనివాళ్లు తేవడమేమిటి? పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది. అతను విసుగ్గా ముఖం తిప్పుకునేంతలో, అక్కయ్య కన్నా 2 ఏళ్లు చిన్నదాన్ని నన్ను ఏమండి అంటారేమిటి? చిన్నవాళ్లని అలా మన్నించకూడదు, ఆయుక్షీణం. కళ్ళు విప్పుతూ సిగ్గుగా నవ్వింది. వీళ్ల వరుస చూస్తుంటే అతనికి కంపరం పుట్టసాగింది. ఓ పట్టాన ఎవరూ నచ్చని రోజాకి వీళ్ళు ఎలా నచ్చారో అసలు అర్థం కావడం లేదు. తను ప్రోగ్రాంకి వెళ్ళాలని తయారుగా ఉండమని ఫోన్ చేస్తే తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. రోజా ఎలా ప్రవర్తించినా తండ్రి పోయిన దుఃఖం నుండి కోలుకునేలా చేద్దామని తనంత బాధపడుతుంటే రోజాకి వర్మ కుటుంబం, ఫ్రెండ్సే ఎక్కువ. సౌభాగ్యం అక్కడే నిలబడింది. మీరు వెళ్ళండి, నేను తర్వాత తీసుకుంటాను, ఇటు తిరగకుండానే అన్నాడు. కానీ సౌభాగ్యం కదల్లేదు, అలాగే నిలబడింది. అతను ఇటు తిరిగాడు. బావా పైట కొంగు మెలిపెట్టుకుంటూ అంది. అతను అలాగే నిలబడ్డాడు. బావా నేనంటే కోపమా? అదోలా చూస్తూ అడిగింది. ఎందుకు కోపం? అలా నిలబడే అడిగాడు. మరి ఎప్పుడు నేను వచ్చినా మాట్లాడవేం? అతను మాట్లాడలేదు. ఇదంతా తల్లి వెనకాల ఉండి చేయిస్తుందని అనుకున్నాడు. అక్కయ్య నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారా? అన్నాడు. మరిప్పుడు అక్కయ్య లేదుగా, ఆ టికెట్లు ఏం చేస్తావు? ఓరగా చూస్తూ అడిగింది. అతను వెంటనే కార్డు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. మీ అమ్మగారు మీరు వెళ్ళండి అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళేసరికి నీరసం వచ్చేసినట్టయింది. వెర్రి కోపం కూడా వచ్చింది. తల్లి మీద ఎగిరిపడింది. ఆ తర్వాత ఏడుస్తూ పడుకుంది. సౌభాగ్యం ఏడవడం మొదలెడితే ఓ పట్టాను ఊరుకోదు. అలా విడవకుండా ఏడిస్తే రత్నమాలకి భయం. ఎంతసేపు బ్రతిమాలింది తల్లి. నేనంటే బావకి అసహ్యం. ఎందుకు? నేనేం చేశాను? గుప్పిళ్లతో దిండు మీద కొడుతూ ఏడుస్తూ అంది. నువ్వంటే బావకి ఎంతో ఇష్టం. అక్కయ్య ఏమంటుందోనని భయం, అంతే. అలా 2-3 సార్లు కోపంగా ఉంటాడు, తర్వాత మంచిగా మాట్లాడతాడు లాలింపుగా అంది. ఆ మాటతో సౌభాగ్యం సర్దుకుంది. ప్రదీప్ బయటికి వెళ్లే ముందు రంగాని పిలిచి గట్టిగా కేకలేశాడు. అన్ని పనులు వాళ్లే చేసుకుంటున్నారుగా, ఇంకా నువ్వెందుకు? రేపు అమ్మగారితో చెప్తాను, మీ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. రంగా కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. ఏడుపు గొంతుకతో తన అవస్థంతా చెప్పాడు. రత్నమాల, సౌభాగ్యం తనని ఏం చెయ్యబోయినా చేయనీయరని, తను ఏదైనా చెప్పబోతే కళ్ళెర చేసి కసురుకుంటున్నారని, వాళ్ళంటే రోజా అమ్మగారు ఇష్టంగా ఉంటున్నారు, అమ్మగారికి తన మీద ఏం చెప్పి నేర్పిస్తారోనని భయపడి వాళ్ళు చెప్పినట్టే వింటున్నానని చెప్పాడు. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ రాత్రి రోజా 10 గంటలకు వచ్చింది. రోజా కన్నా
రోజు కన్నా ముఖం కాస్త తేటగా ఉంది. రోజా రాగానే రత్నమాల భోజనానికి రా రోజా అంది. నా భోజనం అయిందా ఆంటీ అంది. అయ్యో నీ భోజనం అయిపోయిందా? అక్కయ్య వస్తే కానీ తిననని సౌభాగ్యం తినకుండా కూర్చుంది అని. పోనీలే నీ మనసు కుదుటపడితే నాకదే 10,000 అంది. రోజా 2-3 నిమిషాలు అక్కడ నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది. బట్టలు కూడా మార్చుకోకుండా పడుకుంది. కాస్త మనసు తేలిగ్గా ఉన్న రోజాకి వెంటనే నిద్ర పట్టేసింది. 10:30కి ప్రదీప్ వచ్చాడు. రోజా నిద్రపోతోంది. ముఖం ప్రశాంతంగా కనపడింది. అతను తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. తండ్రి పోయాక రోజాని చూస్తే అతనికి భయమేసింది. ఎంత ఫ్రెండ్స్తో రోజంతా తిరిగినా ఇంటికి వచ్చేసరికి తండ్రి అభిమానంగా అపురూపంగా చూసుకునేవాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్లేవాడు. ఇంకా ఆ తండ్రి కనపడడు అంటే తట్టుకోలేకపోయింది. సాంబమూర్తి కూతురి బాధ్యత ప్రదీప్ మీద పెట్టాడు. అతను చనిపోయే ముందు చెప్పిన మాటలు అతను మర్చిపోలేదు. రోజాని ఓదారుద్దామన్నా, కాస్త అటు ఇటు తిప్పి ఆ బాధ పోగొడదామన్నా రోజా ప్రదీప్ మాటని లెక్క చెయ్యదు. అతని మంచి మనసుని, అభిమానాన్ని అర్థం చేసుకోదు రోజా. వర్మ మాటలు, రత్నమాల మాటలు నచ్చుతాయి. వర్మ పనుందని ఊరు వెళ్తూ ఉంటాడు. వర్మ వచ్చాక రత్నమాల ఇక్కడి సంగతులు చెప్పి ఇన్నాళ్ళు ఎక్కడ తిరిగాడో ఆరా పెడుతుంది. ఆవిడికి నమ్మకం కలగకపోతే భర్తని 90 ఆరాలు పెడుతుంది. ఇద్దరు దెబ్బలాడుకుంటారు. వాళ్ళు ఇంకా వెళ్తామని మళ్ళీ అన్నారు. రోజా ఇంకా కొన్ని రోజులు ఉండమంది. రోజా అభిప్రాయం వాళ్ళు తిండికి లేక ఉండలేదు, తన మీద అభిమానంతో ఉన్నారు అనుకుంటోంది. అదే ప్రదీప్ తల్లిదండ్రులైతే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నందుకే వాళ్ళు అంత తాపత్రయపడుతున్నారని అనుకుంది. కానీ వర్మ వాళ్ళు తన కొంప ముంచడానికి ఎసరు పెడుతున్నారని అనుకోలేదు. ఇంకోసారి ప్రదీప్ ఇలాగే రోజాకి ఫోన్ చేశాడు. అప్పుడు నిజంగా రోజా బాత్రూంలో ఉంది. రత్నమాల అదే చెప్పింది. రోజాని ఎక్కడికి వెళ్ళొద్దని, తను గంటలో వస్తానని చెప్పమని చెప్పాడు. రత్నమాల సరే అంది. రోజాకి ఈ విషయం చెప్పలేదు. రోజా డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయింది. ప్రదీప్ వచ్చాడు. అతను తిన్నగా గదిలోకి వచ్చాడు. సౌభాగ్యం రోజా జార్జెట్ చీర కట్టుకొని రోజా కట్టుకున్నట్టుగానే జుట్టంతా వెనక్కి వదిలేసి క్లిప్ పెట్టుకుంది. అచ్చంగా రోజా ఎలా పైట జార్చి నుంచుందో సరిగ్గా అలాగే నిలబడింది బట్టల స్టాండ్ దగ్గర. గదిలో లైట్ వేసుకోలేదు. రోజా, రక్త కన్నీరు నాటకం చూడాలని అది వరకు చాలాసార్లు అన్నావుగా, టికెట్లు రిజర్వ్ చేయించాను అంటూ దగ్గరికి వెళ్ళాడు. సౌభాగ్యం ఊపిరి బిగబట్టి నిలబడింది. రోజా, ఇంకా గంట టైం ఉంది, కాసేపు అలా తిరిగి వెళ్ళొచ్చు. ఇప్పుడే బయలుదేరదామా, లేకపోతే ఓ అరగంట పోయాక బయలుదేరదామా అంటూ భుజం మీద చెయ్యి వేశాడు. సౌభాగ్యం ఒళ్ళు జల్లుమంది. ఆ చెయ్యి అలాగే పట్టి ఆపేయాలనిపించింది. చివ్వున ఇటు తిరిగింది. ఆ కళ్ళల్లో కోటి కాంతులు వెదజల్లుతున్నాయి. అదిరిపడ్డాడు. ప్రదీప్ చప్పున వెనక్కొచ్చేశాడు. మీరా? సారీ గబగబా అనేశాడు. కొద్ది క్షణాల్లోనే నుదుట చెమట పట్టేసింది. ఇందులో సారీ చెప్పాల్సిందేముంది? ఈ చీర కట్టుకుంటే అక్కయ్యలాగానే ఉన్నానా? ప్రదీప్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. మీరు ఈ గదిలోకి ఎందుకు వచ్చారు? ముందు మీరు వెళ్ళిపోండి గట్టిగా అన్నాడు. ఏం రాకూడదా? అక్కయ్య స్వంత ఇల్లులా తిరగమంది. అక్కయ్యకి లేని అభ్యంతరం మీకెందుకు? అతను చెయ్యి పట్టుకోబోయింది. అతను చెయ్యి బిదిలించుకొని బయటకు వచ్చేశాడు. చిచి, రోజాకి బుద్ధి లేదు. అభిమానించే వాళ్ళని గౌరవించదు. ఇలాంటి దుష్టుల్ని నమ్మి ఇంట్లో ఉంచుకుంది. పళ్ళు నూరుకున్నాడు. రంగాని రోజా ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. ఎవరో 2 అమ్మాయి గారు వచ్చి తీసుకెళ్లారు బాబు అన్నాడు. ఏమైనా ఈవేళ అడిగేయాలనుకున్నాడు ప్రదీప్. సౌభాగ్యం తల్లితో జరిగింది చెప్పి ఏడుస్తూ కూర్చుంది. రాత్రి రోజా చాలా పొద్దుపోయి వచ్చింది. ప్రదీప్ బయటే అన్నం తినొచ్చాడు. ఇంట్లో అన్నం తినబుద్ధి కాలేదు. రత్నమాల అడిగితే నా భోజనం అయిందా ఆంటీ అంది. రత్నమాల చేయించే వంటకాలు పనివాళ్లు తినగా కూడా మిగిలిపోతున్నాయి. రావమ్మకి చాలా బాధగా ఉంది. రోజా తననెప్పుడు కాస్త కూడా గౌరవంగా మాట్లాడకపోయినా ఇప్పుడు ఈవిడ పదార్థాలు ఇలా వృధా చేస్తుంటే చూడలేకపోతోంది. రోజాతో చెప్పే ధైర్యం లేదు. తన బాధ రంగాతో చెప్పింది. రంగా తన విషయం చెప్పినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాడు. రోజా గదిలోకి వెళ్లే వరకు ప్రదీప్ ఆరుబయట కుర్చీ వేయించుకొని కూర్చున్నాడు. రోజా వచ్చిన కాసేపటికి లోపలికి వచ్చాడు. రోజా మంచం మీద కూర్చోబోతోంది. భోజనమైందా? ప్రదీప్ అడిగాడు. ఈవేళ పార్టీ ఉంది, అక్కడే భోజనమైంది అంది. ప్రదీప్ తిన్నాడో లేదో రోజా ఎప్పుడూ అడగదు. అలాగే ఇప్పుడు అడగలేదు. సాంబమూర్తి ఉండగా అన్నీ ఆయనే అడగటం. ఇద్దరు చెరువు మూలకి ఉన్నట్టుంటే తన హాస్యోక్తులతో వాళ్ళని నవ్విస్తూ ఇద్దరి మధ్య వారధిలా ఉండేవాడు. ఆయన పోయాక మళ్ళీ ఇద్దరికీ చెరో దారి అన్నట్టుగా అయినారు. ప్రదీప్ రోజాని పలకరించినా అడిగిన దానికి చెప్పడమే గాని కలిసిపోయినట్టు ఎప్పుడూ మాట్లాడదు. రోజా, నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమిటి అన్నట్టు చూసింది మంచం మీద కూర్చుంటూ. వాళ్ళింకా ఎన్నాళ్ళుంటారు అని అడిగాడు.
ఎవరు? కనుబొమ్మలు చిట్లించింది. ఆంటీ వాళ్ళ అంది. అవును. ఏం? ఎన్నాళ్ళుంటే ఏం? కనుబొమ్మలు అలాగే ముడుచుకుని ఉన్నాయి. అతను సోఫాలో వెనక్కి వాలి తల క్రింద 2 చేతులు పెట్టుకుంటూ అన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే బాగుంటుంది. వాళ్ళు వింటే మీకేం ఇబ్బంది? వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదు. నాకు నచ్చిన వాళ్ళు మీకెప్పుడు నచ్చారో చెప్పండి. వాళ్ళు గతిలేని వాళ్ళు కాదు. తిండికి ముఖం వాచి వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు. వాళ్ళు వెళ్ళిపోతామని అన్నారు. నేనే ఉండమన్నాను. వాళ్ళు లేకపోతే ఈ పాటికి పిచ్చి పట్టేది నాకు. తనే దగ్గరుండి ఇల్లు కట్టిస్తానన్నారు. ఇంకా బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తే చాలా లాభంగా ఉంటుందనే సలహా ఇచ్చాడు. అలాంటి మంచివాళ్ళు మీకు నచ్చలేదంటే ఏమనుకోవాలి? విసుగ్గా కోపంగా అంది. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ బాగానే నడుస్తోందిగా. వర్మ రోజాని బుట్టలో వేస్తున్నాడనిపించింది. అలా ఒక్కదానితోనే కూర్చుంటామా? అంకుల్ వయసులో పెద్దవాడైనా ఎంత హుషారుగా చేస్తారు. ఆయనతో కలిసి ఏ పని చేయడం నాకు ఇష్టం లేదు రోజా. మీ నాన్నగారి అభిప్రాయం కూడా అదే. తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పేశాడు. ఏం? ఎందుకని? ఆయనేం చేశారు మిమ్మల్ని? నిలదీసినట్లు అడిగింది. నీకు ఎలా నచ్చాడో నాకు అలా నచ్చలేదు. నాన్నగారు స్నేహితుడిలా ఆయన్ని ఆదరించి గౌరవించారే గాని పార్ట్నర్గా ఎప్పుడూ ఆయన ఇష్టపడలేదు. నాది అదే అభిప్రాయం. ఇంకా తిరుగులేదన్నట్టుగా చెప్పేశాడు. ఆ చెప్పిన తీరుకి రోజా తెల్లబోయింది. ఆశ్చర్యంగా చూసింది. ఇంకా సౌభాగ్యం గురించి చెప్పినా రోజా అర్థం చేసుకోదని ఆ సంగతి చెప్పలేదు. కానీ మర్నాడు ఇంత ముఖం చేసుకుని సౌభాగ్యమే ఆ సంగతి పెద్ద జోక్లా చెప్పింది. రోజా కొద్ది క్షణాలు సౌభాగ్యం ముఖంలోకి చూసింది. ఆ కళ్ళల్లో అమాయకత్వం కనబడింది. వర్మ బిల్డింగ్ కాంట్రాక్ట్ గురించి రోజాని అడిగాడు. ఇంకా ఆయనకి చెప్పలేదు అంకుల్. చెప్తాను అంది. ప్రదీప్ తన పనులన్నీ రంగా చేసేలా చూసుకున్నాడు. భోజనం రావమ్మ వడ్డించాలని చెప్పేశాడు. రోజా ఎప్పటిలా ఫ్రెండ్సు పార్టీలు హడావిడిలో పడిపోయింది. రోజా ఎప్పుడు ఇదివరకులా ప్రదీప్ని ప్రతి పార్టీకి రమ్మని బలవంతం చేయడం లేదు. ప్రదీప్కి ఇంటికొద్దామంటే భయం. రోజా సాధారణంగా ఇంట్లో ఉండదు. ప్రదీప్ ఇంటికొస్తే సౌభాగ్యం జలగలా పట్టుకుని వదలదు. సినిమాలు, హీరోల అందచందాలు, వారి సాహస కృత్యాలు, కూతురితో సమానంగా రత్నమాల కూడా అలాగే మాట్లాడుతుంది. రోజాని వాళ్ళు బాగా లోకువ కట్టారు. సౌభాగ్యం మాట్లాడుతూ మీదికి ఒరిగిపోతుంది. తల్లి చూసి చూడనట్లు ఉండిపోతుంది. అందుకే ప్రదీప్ ఇంటికి ఆలస్యంగా వస్తాడు. అతను ఎప్పుడొస్తున్నాడో, అసలు తింటున్నాడో లేదో రోజాకి పట్టదు. కథ కొనసాగుతుంది.